భారతదేశం ఈ దేశం ఎదుగుదల కథలో టెలికాం రంగం ఒక ప్రధాన శక్తి. మన ఆర్థిక వ్యవస్థకు పునాది వేసే ఈ రంగం ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. దేశ జీడీపీకి సుమారు 6% వరకు టెలికాం రంగం నుంచే వచ్చేస్తోంది. 22 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. 18 లక్షల మంది పరోక్షంగా ఈ రంగం మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఈ వ్యవస్థలో ఒకప్పుడు గర్వకారణమైన పేరు, ఒకప్పుడు భారతదేశానికి టెలికాం అస్త్రమైన పేరు బిఎస్ఎన్ఎల్. ఒకప్పుడు 4 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. 40,000 కోట్ల రూపాయల మిగులు చూపించింది. అంటే ప్రభుత్వ రంగంలో విలువ, నైపుణ్యం, సామర్థ్యం ఉన్న సంస్థ అని నిరూపించింది. కానీ కాలగమనంలో పోటీ పెరిగింది, సాంకేతికత వేగం పెరిగింది. ప్రైవేట్ సంస్థలు ప్రతి ఏడాది కొత్త అప్గ్రేడ్లతో ముందుకెళ్లాయి. బిఎస్ఎన్ఎల్ మాత్రం ఆ పందెంలో ఒక దశాబ్దం వెనుకబడిపోయింది. ఎయిర్టెల్ 2014లో 4వ తరం సేవలు అందించింది. రిలయన్స్ జియో 2016లో 4వ తరం ఎల్టీఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించింది. వోడాఫోన్ ఐడియా 2019 నాటికి ప్రధాన సర్కిల్స్ లో 4వ తరం ఏకీకరణ పూర్తి చేసింది. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం 4వ తరం అప్గ్రేడ్ విషయంలో దశాబ్దం ఆలస్యమైంది. దీంతో బిఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా దాదాపుగా భూలోపలికి జారిపోయింది. అయితే ఈ కథను కేవలం వాణిజ్య పోటీల్లో ఓడిపోయిన కథగా చూడటం ఒక పెద్ద తప్పు. టెలికాం రంగం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ భద్రతకి కూడా బేస్ గా మారిపోయింది. అంతరిక్ష కమ్యూనికేషన్, సైబర్ యుద్ధం, కొత్త తరం టెక్నాలజీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇవి అన్ని ఒకే అక్షం మీద కలుసుకునే స్ట్రాటజిక్ కేంద్రం ఇదే. దేశంలో 80 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఇప్పటికే చెల్లింపులు వ్యవస్థలు పూర్తిగా నిరవధికంగా, అడ్డంకి లేకుండా సునాయాసంగా మారాయి. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $1,00,000 కోట్ల మార్కును దాటబోతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడే కీలక ప్రశ్న మొదలవుతుంది. ఇలాంటి సమయంలో జాతీయ ప్రయోజనాలను రక్షించే కమ్యూనికేషన్ శక్తి ఎవరి చేతిలో ఉండాలి? దేశ భవిష్యత్ డిజిటల్ కమాండ్, దేశ సైబర్ రక్షణ శక్తి పూర్తిగా ప్రైవేట్ చేతుల్లో ఉండటం సరైన పందా కాదు. ఇక్కడే బిఎస్ఎన్ఎల్ కి కొత్త పాత్ర, కొత్త దిశ, కొత్త మిషన్ మొదలవుతుంది. బిఎస్ఎన్ఎల్ ని తరువాత కేవలం టెలిఫోన్ సేవలు అందించే సంస్థగా కాకుండా జాతీయ రక్షణ కమ్యూనికేషన్ శక్తి కేంద్రంగా మార్చాలి. యువ ఇంజనీర్లు ఉన్నారు, సామర్థ్యం ఉంది. తగిన శిక్షణ, నైపుణ్యం పెంపు, ప్రత్యేక వ్యవస్థతో వారిని సైబర్ భద్రతా యోధులుగా తీర్చిదిద్దాలి. బిఎస్ఎన్ఎల్ డిఓటి ఆధ్వర్యంలో ఉన్న గజియాబాద్ అడ్వాన్స్డ్ లెవెల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్, జబల్పూర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికాం ట్రైనింగ్, ఇవి కేవలం శిక్షణ కేంద్రాలు కాదు. ఇవి భవిష్యత్ కమ్యూనికేషన్ యుద్ధాల కోసం ఈ దేశం తయారు చేస్తున్న ముందస్తు పరిశోధన ప్రయోగశాలలు. ఇవన్నీ పూర్తి స్థాయిలో వినియోగించాలి. పొదుపు పేరుతో శిక్షణ భత్యం నిలిపివేయడానికి కాదు, భవిష్యత్ కోసం నైపుణ్యం పెంచడానికి వాడుకోవాలి. స్పెక్ట్రమ్ అనేది ఒక కంపెనీకి చెందిన ఆస్తి కాదు, ఇది దేశానికి చెందిన ఆస్తి. కంపెనీకి ఇచ్చేది కేవలం లైసెన్స్ మాత్రమే. అలాంటి సమయంలో ఆ లైసెన్స్ ను మరో కంపెనీకి షేర్ చేయడం, మూడో పక్షానికి అప్పు కోసం తాకట్టు పెట్టడం వంటివి దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం. స్పెక్ట్రమ్ పై సంపూర్ణ యాజమాన్యం దేశ ప్రభుత్వానికి ఉండాలి. అదే జాతీయ రక్షణ సూత్రం. భారతీయ కార్పొరేటర్లు 2025 ఆర్థిక సంవత్సరంలో 16.5 లక్షల కోట్ల లాభాలు సాధించాయి. అందులో 5.5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచే వచ్చాయి. అంటే ప్రభుత్వం సరైన అవకాశాలు ఇస్తే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మెరుగ్గా రాణించగలవు. బిఎస్ఎన్ఎల్ కూడా అదే సామర్థ్యం కలిగిన సంస్థ. బిఎస్ఎన్ఎల్ రాజకీయ ప్రయోజనాల కోసం బ్యూరోక్రాటిక్ నియంత్రణలో నడపకుండా స్వతంత్ర నిపుణుల ఆధ్వర్యంలో నడపాలి. అప్పుడు మాత్రమే బిఎస్ఎన్ఎల్ కొత్త తరం సాంకేతికతలతో తగ్గకుండా తగిన పోటీల్లో నిలబడగలదు. బిఎస్ఎన్ఎల్ పతనం ఇది ఒక కమర్షియల్ పరాజయ కథ కాదు, ఇది వ్యూహాత్మక దిశల్లో దేశం తీసుకున్న తప్పు నిర్ణయాల ఫలితం. ఏదైనా దేశం భవిష్యత్తును కాపాడేది దాని కమ్యూనికేషన్ శక్తి, దాని సమాచార రక్షణ వ్యవస్థ, దాని సైబర్ భద్రత. బిఎస్ఎల్ ను ఒక జాతీయ రక్షణ కమ్యూనికేషన్ స్తంభంగా పునర్నిర్మించాలి. అదే భారత భవిష్యత్తు, అదే భారత డిజిటల్ సార్వభౌమత్వం.